క్రికెట్ ప్రియులకు శుభవార్త. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ అమరావతిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఏసీఏ బీసీసీఐ నుండి ఆర్థిక సహాయం కోరడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు 2029 జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఏసీఏ రాబోయే 2 ఏళ్లలో ఐపీఎల్లో ఆడేందుకు 15 మంది యువ ఆటగాళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త వైభవానికి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ నగరంలో ఉన్న మోదీ స్టేడియం 132,000 సీట్లతో ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఏసీఏ దాని సామర్థ్యాన్ని మించే విధంగా ఒక కొత్త స్టేడియం నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ స్టేడియం కోసం ఏసీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 60 ఎకరాల భూమి ఇవ్వాలని కోరింది. దీనితో పాటు 200 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద క్రీడా నగరాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ యువత సత్తా చాటాలని వారు భావిస్తున్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మహత్తర మైలురాయిగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ స్టేడియం నిర్మాణంతో పాటు ఏసీఏ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యాధునిక క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలా క్రికెట్ అకాడమీలు నడుపుతూ మిథాలీ రాజ్, రాబిన్ సింగ్ వంటి భారతీయ మాజీ క్రికెటర్లను ప్రధాన శిక్షకులుగా నియమించాలనుకుంటోంది. ఇకపోతే ఈ స్టేడియం నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు వెచ్చించాలని మొదటి రిపోర్ట్లో వారు పొందుపరిచినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు అమలుకు ఏసీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి భూమి అనుమతులు పొందింది. నిధుల సమీకరణకు బీసీసీఐ సహాయం, ఆన్లైన్ ఫండ్ సేకరణ వంటి పద్ధతులు అనుసరిస్తున్నారు. స్టేడియం పూర్తి అయిన తర్వాత ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ క్రికెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక కీలక స్థానాన్ని పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు యువకులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడుతుంది.